వెళ్ళడానికి ఎగ్జామ్స్ వెళ్ళినాను, తిరిగి వచ్చి పరిగెత్తే వరకు నేను మీ కాపుదలను దయచేయను. మీకే స్థితులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. నేను ప్రతి వ్యవస్థలు, పరిశ్రమలు, ఫ్యాక్టరీలను పని చేసుకుంటున్న వారిని, అనేక రకాల వ్యాపారాలు చేసుకుంటున్న వారిని అభివృద్ధి పరచండి, నన్ను ఫలింపజేయండి. నన్ను మీకే స్థితులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. రైతులను జ్ఞాపకం చేసుకున్న వారు పండించిన పంటకు నన్ను సరైన గిట్టుబాటు ధర వచ్చినా సహాయం దయచేయను. ఎంతో ఎంతో ఎండలో శ్రమపరుచున్నాను, వారి మొర ఆలకించి సహాయం దయచేయను. మీకే స్థితులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. ఇప్పటి వరకు నేను చేసినటువంటి ప్రార్థన ఏమైనా తప్పుడు దోషాలు ఉంటాయి, దయతో నన్ను మన్నించి నా ఈ ప్రార్థన ఈ పాఠంలో చేసుకోమని, ఈ ఆవరణ చుట్టూ మీకు అంచనాటి మీరు హస్తాన్ని ప్రోక్షింపజేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. జీవరి తండ్రి, జీవాధిపతి, నిన్నాళ్ళు నిరంతరం ఒకటే రీతిగా ఉంటున్న పరలోక ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తా వస్తా ఉన్నాము. ఎక్కడి వారము ఒక తండ్రి బిడ్డలంగా రక్తంతో కడుగుబడి అబ్బా అనేటకు, తండ్రి అనేటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప యోగ్యతను బట్టి నేను స్థుతిస్తా వస్తూ ఉన్నాం. నాయన, ఒకరి అవిధేయత వలన, ఆదాము అవిధేయత వలన ఈ లోకంలోకి పాపం వస్తే, ఒకరి విధేయత వలన పాపం కొట్టివేయబడడానికి నాయన మీరు సిలువలో వేలాడవలసి వచ్చింది. నాయన, దానికి కారణం మేమే నాయన. ఆయన మా యొక్క అజ్ఞానమైన జీవితాలు, అవిధేయకరమైన జీవితాలను కట్టడానికి ఈ లోకానికి మీరు వచ్చినటువంటి ఆయన నీ ప్రేమ ప్రణాళికను బట్టి నేను స్థితిస్తా వస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఆయన నీ బిడ్డలంగా మేము చేసిన ప్రతి ప్రార్థన అంశాన్ని స్తుతి అంశముగా మార్చే దేవుడు అయా. అజ్ఞానులమయ్యా నాయన, మా విశ్వాసం చాలా చిన్నది, కానీ నీ విశ్వాసం ఎంతో గొప్ప.